సభకు నమస్కారం. ఈనాటి ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటి సైన్స్ సమయంలో ఈ పాఠశాల వార్షికోత్సవం నిర్వహించుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఈ వార్షికోత్సవ సభలో వేదికను అలంకరించినటువంటి ఫౌండర్ ఈశ్వరరావు గారికి, అలాగే కుమార్ సార్కి, అలాగే మన పొందూరు విద్యాశాఖ మండల విద్యాశాఖాధికారిగా గత 2 సంవత్సరాల నుంచి అనేక శ్రమలు వచ్చి ఒక గొప్ప సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో నడిపిస్తున్నటువంటి మిత్రులు ఎంఈఓటి రాజారావు సార్కి, మిగతా పాఠశాల సిబ్బందికి, మరి ఆహ్వానాన్ని అందుకొని మరి ఎంతటి విజయవంతంగా ఈ వార్షికోత్సవంలో పాల్గొన్నటువంటి పాఠశాల తల్లిదండ్రులకు, అలాగే శ్రేయోభిలాషులకు, ఈ మానస వినయ పాఠశాలను దినదినాభివృద్ధి సాధించటంలో పాత్ర పోషించినటువంటి పొందూరు మరియు పొందూరు పరిసర గ్రామ ప్రాంత ప్రజలందరికీ కూడా పొందూరు మండల శాఖ విద్యా శాఖాధికారులుగా మీ అందరికీ కూడా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు పాఠశాల సమర్పించినటువంటి ఈ విద్యా ప్రగతి నివేదికలో గత 34 సంవత్సరాల నుంచి అనేక శ్రమలు వచ్చి అనేక వేల మందిని ఈ సమాజానికి మంచి పౌరులుగా అందించినటువంటి పాఠశాల యాజమాన్యానికి మనస్ఫూర్తిగా వారికి అభినందిస్తూ, వేదిక ముందున్నటువంటి తల్లిదండ్రులకు, అలాగే ఆహ్వానించబడినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి చిన్నారులందరికీ కూడా శుభాశిష్యులు తెలియజేస్తూ, ఇద్దరు విద్యార్థులతో మా పిల్లలు కొద్దిగా కామ్గా ఉండేటట్టు కొద్దిగా సహకరిస్తే పెద్దవాళ్ళంతా కూడా వార్షికోత్సవంలో పాల్గొంటున్నారు. వారి విలువైన సమయాన్ని పాఠశాలకు కేటాయించారు. వారు వచ్చినటువంటి సమయంలో వారిని ఆహ్వానించడంలోనూ, వారికి ఆతిథ్యం ఇవ్వడంలోనూ పాఠశాల సిబ్బంది కొద్దిగా సహకరించి వారిని కొద్దిగా వారికి కేటాయించిన స్థలాల్లో కూర్చొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరు కొద్దిగా కృషి చేయండి. మా టీచర్స్ అందరికీ అర్థం అనుకుంటాను. మా జెంట్ స్టాఫ్ రండమ్మా, రండి టీచర్స్, కంట్రోల్ ద స్టూడెంట్స్ కావాలి. 42 మంది ఉన్నామమ్మా టీచర్స్. నానా పిల్లలు మీరు కూడా కాము ఉండాలి. సార్ మాట్లాడుతున్నారు కదా, ప్లీజ్ కంటిన్యూ. మరి ఎంతో ఉత్సాహంతో ఈ పాఠశాలలో చదువులో కొనసాగుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు
మా పిల్లలు కూడా ఎంతగానో ఎదిగి ఇటు కుటుంబానికి, ఇటు తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తెచ్చుకోవటానికి మీరు చేస్తున్న కృషి, మరి మీ ఇంట్రెస్ట్ని ఇక్కడ హాజరయ్యేటట్టు చేసింది. మరి అందులో భాగంగా అనేక మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ విద్యారంగం కూడా అనేకమైన ప్రోత్సాహాలను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణానికి ఎంతగానో కృషి చేస్తున్న ఈ సమయంలో ఈ మానసవేణి పాఠశాల కూడా గత 34 సంవత్సరాల్లో కూడా అనేక మందికి ఉపాధి కల్పిస్తూ సుమారు ఒక 42 మంది వరకు కూడా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ లాభాపేక్షలు లేకుండా తల్లిదండ్రులకి ఆర్థిక స్థితిగతులను గమనంలో ఉంచుకొని వారి పిల్లల పట్ల ఎంతగానో శ్రద్ధ తీసుకొని వారి ఉన్నత చదువులకు సోపానాలుగా పనిచేస్తున్నటువంటి ఈ పాఠశాల ఈరోజు 35 వార్షికోత్సవాలు మీ ముందరే జరుపుకున్న సందర్భంలో మనం ఎంతగానో సంతోషించాల్సినటువంటి సమయం ఇది. అలాగే వార్షిక ఫలితాల్లో కూడా ఇటు ప్రాథమిక తరగతులు నిర్వహిస్తూనే పబ్లిక్ పరీక్షలు అయినటువంటి 10th క్లాస్ పరీక్షల్లో కూడా ఒక మంచి ఉత్తీర్ణత శాతాన్ని 100కి 100 పాళ్ళు ఉత్తీర్ణత శాతాన్ని సాధిస్తూ వారిని ఉన్నత చదువుల్లో నడిపించడానికి కూడా పాఠశాల ఎంతగానో కృషి చేసిందని మనకి ఇప్పుడు నివేదిక ద్వారా కానివ్వండి, మరి వారు ఇచ్చినటువంటి మాటల్లో కానీ మనకు అర్థమవుతుంది. మరి ఈ క్రమంలో తల్లిదండ్రులకు కూడా ఒక విన్నపం చేయాలనుకుంటున్నాము. పాఠశాలలో సిబ్బంది ఎంత జాగ్రత్త చర్యలు వారిని నడిపించడం, ఎదుగుదలకు మేము ఎంత కృషి చేస్తున్నామో ఆ తదుపరి సమయాన్ని కూడా, పాఠశాల అనంతర సమయాన్ని కూడా పిల్లల్ని టీవీలు, మొబైల్స్, అలాగే ఏవైతే ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయో ఆ ఎలక్ట్రానిక్ పరికరాల పట్ల ఆసక్తులుగా కాకుండా వాటి వల్ల వచ్చే దుష్పరిణామాల్ని కూడా తెలియజేస్తూ వారు మానసికంగా కూడా దృఢంగా అయ్యేటట్టు కృషి చేస్తారని, అలాగే కేవలం చదువులే కాకుండా పాఠ్యేతర అంశాల్లో సమాజంలో జరుగుతున్నటువంటి అంశాల పట్ల, నైతిక విలువల పట్ల, అలాగే సామాజిక స్పృహ పట్ల కూడా తల్లిదండ్రులు వారికి అవగాహన పరచాలని మండల విద్యాశాఖ తరఫున మరి పొందూరు పుర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈ సంవత్సరం కూడా ఈ 10వ తరగతి పరీక్షల్లో
మంచి ఫలితాలు సాధించి ప్రైవేటు యాజమాన్యంలో మానసవేణి పాఠశాల ప్రగతిని అత్యధిక మార్కులు విజయదుందుబితో మరెంతగానో పురోభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసి భవిష్యత్తు పిల్లల నిర్మాణంలో వారు చేస్తున్న కృషిని ప్రోత్సహిస్తూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అనండి.